మిషన్ తెలంగాణ దిశగా కమలం కసరత్తు చేస్తోందా? ప్రెసిడెంట్ నితిన్ నబీన్ 2029 ఎన్నికల టీంను ప్రకటించారు. అయితే బీజేపీ జాతీయ కమిటీలో తెలంగాణకు నిరాశ తప్పలేదు. ఉన్న పోస్టులు ఊడిపోయాయి, కొత్త పదవుల జాడలేదు. పైగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేశారు. తెలంగాణకు మొండి చేయించినట్లయింది. ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి లక్ష్మణ్ని తొలగించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణకు ఉద్వాసనే పలికారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు రాష్ట్రం పైన ఫోకస్ పెట్టాలని గతం నుంచి హైకమాండ్ ఆలోచించింది. బట్ ఇప్పుడు తెలంగాణలో అధికారం కోసం హస్తిన పెద్దలే రూట్ మ్యాప్ రచిస్తున్నారన్న టాక్ వచ్చినటువంటి వేళ ఎందుకు దక్షిణాదికి ప్రాముఖ్యత తగ్గింది అన్నదొక చర్చ నడుస్తోంది. మరోవైపు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ బీజేపీ లీడర్లకు ఛాన్స్ ఉండొచ్చు, అందుకే ఇక్కడ తప్పియొచ్చు అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే బెంగాల్ విజయంతో కమలనాథులు మిషన్ తెలంగాణ అంటున్నారు, మిషన్ త్రిలింగ అంటున్నారు. అంగభంగ కళింగ తర్వాత త్రిలింగ అన్నారు. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అధిష్టానం ఎత్తుగడతోటి తెలంగాణ బీజేపీ నేతలు కూడా అప్రమత్తమవుతున్నారు. ఇంతకీ నితిన్ నబీన్ వ్యూహరచన ఏంటి? తెలంగాణ బీజేపీ లీడర్లను ఎందుకు ఆయన టీంలో పక్కన పెట్టారు? తొందరలో కేబినెట్ పదవులు ఇస్తారా? కేబినెట్ ప్రక్షాళనలో తెలంగాణకి ఏమైనా అవకాశం ఇవ్వబోతున్నారా? ఏంటి వ్యూహం అన్నది మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతోంది. సో కేవలం దీంట్లో మహిళలకు 18% ఉంటే ఈ 65 మంది కొత్త టీంలో 51 మందిని కొత్త వాళ్ళనే తీసుకున్నారు, కొత్త మొహాలనే తీసుకున్నారు. సో మిగతా వాళ్ళను కొద్ది మందిని మాత్రమే రిపీట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 14 మందిని మాత్రమే తిరిగి మళ్ళీ అవకాశం ఇచ్చారు. 51 మందిని కొత్త వాళ్ళనే దీంట్లో సభ్యులుగా తీసుకోవడం జరిగింది. సో అత్యంత పెద్ద వయసు చూసుకుంటే కనుక వసుంధర రాజే ఉన్నారు, అత్యంత సీనియర్గా ఉన్నటువంటి వాళ్ళు ఈ టీంలో. ఎందుకు తెలంగాణకు ప్రయారిటీ తగ్గించారు? ఎందుకు తెలంగాణను ఇందులోంచి తీసేశారు? తెలంగాణకి ఎందుకు అవకాశం దక్కలేదు?